ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మన ఛానల్లో ఇటువంటి ఫస్ట్ వీడియో ఎప్పుడు చేయలేదు. ఎలా ఉంటుందో వీడియో ఎండ్ అయిన తర్వాత కామెంట్ చేయండి. సో ఇలాంటి మరికొన్ని అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. మెయిన్గా టాపిక్ ఏంటంటే మన విష్ణు కాలేజ్ అయితే ఉంది కదా భీమవరంలో, మన బీటెక్ సంబంధించి ఆ కాలేజు ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కాలేజ్ గురించి మరికొన్ని డీటెయిల్స్ అయితే మీతో అక్కడ చదివిన ఒక స్టూడెంట్తో మాట్లాడి లైవ్లో మీకైతే చెప్తాను. అంటే ఎందుకంటే నేను చెప్పాలంటే రీసెర్చ్ చేసి చెప్పొచ్చు, ఒకసారి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ నుంచి రివ్యూ తీసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా, ఒకసారి మీరు కూడా వింటారని చెప్పి ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి అయితే కాల్ చేస్తాను, ఎలా ఉంటుందో మేము లైవ్లో అయితే అడుగుతానమాట. వీళ్ళు కూడా ఇంటర్ కింగ్డమ్స్ అని రీసెంట్గా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే, అక్కడ చదివిన పర్సన్ అయితే ఒకసారి అయితే కాల్ చేద్దాం. కాల్ చేసి ఎలా ఉందో మాట్లాడదాం, మీరు కూడా అయితే వినండి. హలో 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 మహేష్, వంశీ ఫ్రీయేనా? ఫ్రీ. ఒకసారి నువ్వు విష్ణు కాలేజీలో చదివావు కదా, దాని గురించి చెప్తావు, వీడియో చేస్తాను ఒకసారి. చెప్తాను. నువ్వు ఏ బ్రాంచ్ చదివో ఒకసారి చెప్తావా? బీటెక్లో ఐటీ బీటెక్లో ఐటీయా? అంటే సిఎస్సిఐటీయా? ఈ సంవత్సరం కదా పాస్ అవుట్ అయింది నువ్వు? ఈ సంవత్సరం. అంటే కౌన్సిలింగ్ లో పెట్టుకున్నావు కాలేజ్? కౌన్సిలింగ్ కాదు కానీ మేనేజ్మెంట్. అంటే అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు మేనేజ్మెంట్ అయితే? మేనేజ్మెంట్ అంటే సిఎస్సి మీద ఐటీ కొద్దిగా ఈజీగా ఉంటుందని చెప్పి ఐటీ సెలెక్ట్ చేసుకున్నా. అంటే విష్ణు కాలేజ్, అదే విష్ణు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? వేరే కూడా ఉన్నాయి కదా మన సైడ్, వెస్ట్ గోదావరి సైడ్. అంటే ప్లేస్మెంట్స్ బాగుంటాయని చెప్తారు తెలిసిన అన్నయ్యలు. ప్లేస్మెంట్స్ అన్నావు కదా, మరి ఎలా ఉంటాయి ప్లేస్మెంట్స్ ఒకసారి చెప్తావా? ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే అంటే కంపెనీస్ అయితే వస్తాయి కానీ దానికి ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే ఇంటర్ మార్క్స్ ఉండాలి ప్లస్ బీటెక్ సిజిపి ఉండాలి, ప్లస్ స్కిల్ ఉండాలి. స్కిల్ మూడిట్లో ఏది లేకపోయినా సరే ఎలిజిబిలిటీ అవ్వదు మనకి. మళ్ళీ ఎలిజిబిలిటీ అయిన తర్వాత మళ్ళీ దానికి రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ లో ఒక రౌండ్ పోయినట్టు మొత్తం. ఓకే, ప్లేస్మెంట్ అయితే బాగుంటుందా విష్ణు కాలేజ్? ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. అంటే 4-1 లో అంటే ఇప్పుడు ఒక 5 to 6 కంపెనీస్ వరకు వస్తాయి. తర్వాత ఇంటర్న్షిప్లు వస్తాయి. ఇంటర్న్షిప్ కూడా దానికైనా సరే ఎలిజిబిలిటీ ఉండాలి. ఇంటర్న్షిప్ కూడా ఇస్తారు వాళ్ళు కాలేజ్? ఇస్తారు. కాలేజ్ అంతా ఎలా ఉంటుంది మొత్తం? ఫ్యాకల్టీ అది ఫ్యాకల్టీ కూడా పర్లేదు, కాలేజ్ కూడా ఓకేనా? క్లాస్ రూమ్స్, లైబ్రరీ అంతా ఉన్నాయి? క్లాస్ రూమ్స్, లైబ్రరీస్ అన్ని అవైలబుల్ గానే ఉంటాయి. టీచింగ్ అలా చెప్తారు అంతే ఫ్యాకల్టీ వాళ్ళు? టీచింగ్ అంటే వాళ్ళు చెప్తారు, తర్వాత మనం ఒక యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడమే. ఓకే, అంతా బానే ఉంటుందా? అంతా బానే ఉంటది. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నా అంటే నేను వీడియో చేస్తాను కదా, స్టూడెంట్స్ కూడా వాళ్ళు కూడా తెలుస్తుంది అని ఏమైనా పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా అంటే కాలేజ్ సంబంధించి నెగిటివ్? కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అదే సెమ్ సిజిపి పెంచుకోమని చెప్తాను. సిజిపి అంటే స్టార్టింగ్ నుంచి చదవమని చెప్పను, ఎగ్జామ్ ఒక 2-3 days ముందు నుంచి అయినా సరే కొంచెం బాగా చదవమని చెప్తాను. అదే 1 night బిఫోర్ బ్యాటింగ్ చేస్తారు కదా చదవడం, 1 night బ్యాటింగ్. అలాగైనా సరే కొంచెం పర్ఫెక్ట్ గా చదివితే బీటెక్ సిజిపి పెరుగుద్ది, దాన్ని బట్టి కంపెనీస్ కి ఎలిజిబిలిటీ అవుతాం. ఓకే. నువ్వు హాస్టల్ బయట ఉండేటోడు? హాస్టల్ ఫస్ట్ ఇయర్ హాస్టల్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బయట, ఫోర్త్ ఇయర్ కూడా బయట. ఓకే. హాస్టల్ ఎలా ఉండేది ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు? ఫస్ట్ ఇయర్ హాస్టల్ ఏంటంటే సివిఆర్ హాస్టల్ బాగుండేది రిమైనింగ్ హాస్టల్స్ తో కంపేర్ చేసుకుంటే. నేనైతే సజెషన్ ఇచ్చేది ఏంటి, సివిఆర్ హాస్టల్ లో జాయిన్ అవ్వమని చెప్తాను స్టూడెంట్స్. బస్ కూడా ఉంటుంది కదా మనకి డైలీ? బస్సు ఉంటది. ఓకే. మనకి ఒకసారి ప్లేస్మెంట్స్ అయితే మంచిగా అయితే ఉంటాయి కదా, అంటే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ అంటే పర్లేదు వస్తాయి. వచ్చిన దాంట్లో ఎలిజిబిలిటీ అయిపోవాలి మనం. అదే లేదంటే తర్వాత 4-2 వచ్చినప్పటికి రావు సరిగ్గా. 4-1 టైంలో వస్తాయి ఎక్కువ. అంటే సపోజ్ మనకి, నేను కూడా చూసాను బయట నుంచి కానీ లోపలికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు. బయటికి వెళ్ళడానికి ఏమైనా పర్మిషన్స్ ఉంటాయా ఏమైనా? పర్మిషన్స్ అంటే మేము చదువుకున్నప్పుడు అయితే కొద్దిగా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేవారు, అంటే బయటికి వెళ్ళడానికి అదే పర్మిషన్ ఇచ్చేవారు. మరి ఇప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ చేశారు మరి. ఓకే. ఉన్న విషయం చెప్తున్నాను. అదేలే.
ఎందుకంటే వీడియో చేస్తాం కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారని. త్వరలో కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది కదా ఇంకా. ఇంకేమైనా చెప్పాలనుకున్నా కాలేజ్ గురించి అంటే మామూలుగా వీడియోలో? కాలేజ్ గురించి అయితే అంతే, ఇంక ప్రెసెంట్ అయితే కాలేజ్ అయితే బాగానే ఉంటుంది మరి. ఓకే ఓకే ఓకే. నేను ఇలాగా జూనియర్స్ కూడా హెల్ప్ చేయడానికి ఇన్స్టా పేజ్ లో క్రియేట్ చేశాను. అదే చెప్పాను ఇందాక, ఇంటర్ కింగ్డమ్స్ అని ఇందాక రీసెంట్ గా స్టార్ట్ చేశారు, ఇంటర్ కింగ్డమ్స్ అని చెప్పాను. అదే మిగతా అంతా ట్రాన్స్పోర్ట్ అంతా బాగానే ఉంటుంది. జూనియర్స్ హెల్ప్ చేయడానికి ఒక ఇన్స్టా పేజ్ కూడా క్రియేట్ చేశాను. అదే అదే. సో రియల్ వచ్చినప్పుడు కూడా ఇఫ్ పాసిబుల్ నాకు ఫ్రీ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే ఓకే సరే మహేష్, థ్యాంక్స్ మహేష్ అయితే. ఓకే మహేష్. సో ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా, ఇది అమ్మాట రివ్యూ అయితే ఒక చిన్న వీడియోనే, కాకపోతే మీకు కూడా జెన్యున్గా అయితే హెల్ప్ అవుతుందని చెప్పి ఉన్న టాక్స్ అయితే ఒకసారి అయితే చెప్పడం జరిగింది. మెయిన్గా మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా మాది తాడేపల్లిగూడెం నుంచి కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఉన్న కాలేజ్లో అప్రూవల్ కానీ బెస్ట్ కాలేజ్ అన్నమాట, పర్లేదు. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి కాలేజ్ గురించి చేయమన్నా ఒకసారి రీసెర్చ్ చేసి నేనైతే చేస్తాను. నాకు తెలిసిన సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కూడా ఒకసారి కనుక్కొని మీకు ఇదే ఒక వీడియో చేయడానికి అయితే పక్కా అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.